సో హాయ్ అండి, నేను మీ ఆర్ఎన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్ఎన్ యూట్యూబ్ ఛానల్. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో చూద్దాం. ఫస్ట్ థింగ్, అసలు గ్లోబల్లో ఏం జరుగుతుందో అర్థం చేసుకోండి. ఫస్ట్ నిన్న ఏం జరిగింది, ట్రంప్ ఏం చెప్పాడు, సీజ్ ఫైర్ ఉంది మార్కెట్లో. ప్రజెంట్ అయితే సీజ్ ఫైర్ ఉంది. సీజ్ ఫైర్ వల్ల మార్కెట్లో 15 days మాకు గడువు ఉంది. ఇరాన్తో మనం అందరూ డిస్కస్ చేసుకుంటున్నాం. ఇరాన్ ఇప్పుడు మాకు 15 days టైం ఉంది, సో అన్నీ సెటరేట్ అయిపోతాయి అన్నట్టు ఒక ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్కి మార్కెట్ ఎంత బాగా రియాక్ట్ అయింది. మనకు ఓవర్ నైట్ చూస్తే 760 దగ్గర మంచి గ్యాప్ అప్లు, స్టాక్స్ ఒక్కొక్కటి 4 to 5% గ్యాప్ అప్లు ఓపెన్ అయిపోయాయి అన్ని. ఓకే, గ్లోబల్ మార్కెట్. బట్ దీనికన్నా ముందు, న్యూస్ రాకన్నా ముందే ఎవరో క్రూడ్ ఆయిల్లో $950 million ట్రేడ్ తీసుకొని కూర్చున్నారు. ఆయిల్ మీకు చూపిస్తాను, నిన్న కూడా ఇదే చెప్పాను. ఆయిల్లో న్యూస్ రాకముందే పొజిషన్స్ క్రియేట్ చేస్తున్నారు $950 million. దాని తర్వాత న్యూస్ బయటకు వదులుతున్నారు. జస్ట్ అతను పవర్ యూజ్ చేసి ఒక న్యూస్ వదులుతాడు. న్యూస్ వల్ల మార్కెట్ పడుతుంది, ప్రాఫిట్లు సంపాదించుకుంటున్నారు. తర్వాత ఇప్పుడు సీజ్ ఫైర్లో ఇరాన్ ఏం చేసింది, ఒక 10 points రూల్స్ పెట్టింది. ఏంటి, న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకుంటే మమ్మల్ని ఎవరు ఆపకూడదు, ఇంకా బోల్డ్ రూల్స్ పెట్టింది. అందులో లెబనాన్ రిలేటెడ్గా కూడా ఒక న్యూస్ ఉంది. ఇప్పుడు ఏమైపోయింది, పెట్టారు సీజ్ ఫైర్ అన్నారు. బట్ ఇజ్రాయెల్ ఏం చేసింది, అటాక్ చేసింది లెబనాన్ మీద. సీజ్ ఫైర్ రూల్స్ బ్రేక్ అయిపోయింది. ఇప్పుడు యుఎస్ ఏమంటుంది, అసలు లెబనాన్ మీద మేము డిస్కషనే చేయలేదు, సీజ్ ఫైర్ అనే టాపిక్లో డిస్కషన్ చేయలేదు అని అంటుంది యుఎస్. బట్ యూకే అండ్ పాకిస్తాన్ కూడా మొన్న ఇప్పుడు పార్లమెంట్, ఈరోజు మార్నింగ్ పార్లమెంట్, యుఎస్లో ఏదైతే పార్లమెంట్ డిసిషన్స్ జరిగాయో, పాకిస్తాన్ అండ్ యూకే కూడా క్లియర్ కట్ చెప్పాయి ట్రంప్ అబద్ధాలు ఆడుతున్నాడు. సీజ్ ఫైర్ కేసులో 10 రూల్స్లో లెబనాన్ రిలేటెడ్గా కూడా రూల్స్ ఉన్నాయి. ఆ లెబనాన్ మీద అటాక్ చేయకూడదు, అక్కడ రాకూడదు, ఇంకా బోల్డ్ ఉన్నాయి. సో అందులో ఇది కూడా ఉంది. దీన్ని ఈజీగా బ్రేక్ చేశారు అని చెప్తుంది. ట్రంప్కి అడిగితే అసలు అంటే డిస్కషనే అవ్వలేదు, లేదు జస్ట్ ఇది అంటే లైక్ ఎలా అంటే బ్యారియర్, లాంగ్వేజ్ బ్యారియర్. సో నేను చెప్పాను, అటువైపు సైడ్ సరిగ్గా అర్థం అవ్వలేదు లాంగ్వేజ్ బ్యారియర్. సో ఇది కరెక్ట్ అంటే ఇది లేదు, ఇలాగా నేను అసలు ఇలా కాదు అని సింపుల్ మాట అనేస్తున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది అసలు నిజం చెప్పాలంటే, ఇదంతా గేమ్ అండి. బాగా అర్థం చేసుకుంటే ఇదంతా గేమ్. ఎందుకు గేమ్ అంటే, యుఎస్కి అప్పు ఉంది. లాస్ట్ టైం చాలా 4-5 days ఇంకా ఇంకా బ్యాకే చెప్పా. యుఎస్కి ఇప్పుడు ఏంటంటే చాలా అప్పు ఉంది కదా, అప్పుని తిరిగి కట్టాలి. ఇప్పుడు టైం తిరిగి కట్టాలి. సో దానికి ఏం చేయాలి, ఒకటి యుఎస్ ఎప్పుడైనా అప్పు తిరిగి కట్టాలంటే 2 things. ఒకటి వార్ అయింది అనుకో, టైం పెరిగిద్ది. వార్ లాంటి సిచ్యువేషన్స్ వస్తే అప్పు టైం పెరిగిపోద్ది, నీకు చాలా చాలా సంవత్సరాలు వచ్చేస్తే తర్వాత నువ్వు ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అందుకు ఫస్ట్ యుక్రెయిన్ రష్యా వార్ రిలేటెడ్గా ట్రై చేశారు, అక్కడ పెద్దగా ఏం అవ్వలేదు పని. ఇప్పుడు ఏం చేశారు, ఇరాన్ ఇజ్రాయెల్ దీంట్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అలా. మీరు ఆలోచించండి, నార్మల్గా వార్ స్టార్ట్ అయితే మ్యాక్సిమం ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీకి డెసిషన్స్ కానీ ఏమైనా తీసుకోవడానికి ఎన్ని రోజులు పడుతుందండి. ఇప్పుడు ఇరాన్ తాలూకు మెయిన్ ఎవరైతే హెడ్ ఉంటారో ఆయన చనిపోయినా ఇన్ని రోజులు, ఆల్మోస్ట్ ఇప్పుడు మంత్ దాటేస్తుంది, మన దగ్గర అయిపోతుంది అనుకోండి. ఇంత సాగుతుందంటే దేనికి గేమ్ ఆడుతున్నారు, ఇంటర్నల్ గేమ్ ఆడుతున్నారు. వార్ పక్కన పెడితే, వార్ పేరు చెప్పుకొని ఏంటంటే సింపుల్గా మార్కెట్లో మ్యానిపులేషన్ చేస్తున్నారు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. దాన్ని ఇప్పుడు ఆ డబ్బులు ఎవరు సంపాదిస్తున్నారు, అది ఓన్ పాకెట్లోకి వెళ్తుందా, యుఎస్ గవర్నమెంట్లోకి వెళ్తుందా, అది మరి అప్పులు తీర్చుకున్నారు అది తెలియదు. కానీ మ్యానిపులేషన్ అయితే ఈజీగా కళ్ళు మూసుకొని చేసేస్తున్నారు. ఆయన ఉన్న పవర్కి జస్ట్ ఒక ట్వీట్ పెడతాడు. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, ట్వీట్ నిజమా అబద్ధమా అన్నట్టు అయిపోయింది. గడిగో ట్వీట్ అంటే లైక్ సివిలియన్స్ అందరం చంపేస్తాను అంటారు. నైట్ 12-1 అంటే మనకి నైట్ 1:12, వాళ్ళకి మార్నింగ్ సీజ్ ఫైర్ అయిపోయింది, అగ్రిమెంట్ సైన్ అయిపోయింది అంటారు. మళ్ళీ నెక్స్ట్ డే అర్ధరాత్రి వచ్చేసరికి ఇరాన్ ఏమో ఇరాన్ మీద అటాక్ చేసేస్తుంది, సీజ్ ఫైర్ బ్రేక్ చేసేస్తుంది. తర్వాత ఏమో ఒక న్యూస్ వస్తుంది, ఎవరో ట్రేడర్ $950 million క్రూడ్ ఆయిల్లో షార్ట్ చేసి కూర్చున్నారు అని. ఎలా ఇవన్నీ ఎలా జరిగిపోతున్నాయి ఒకేసారి ఇవన్నీ ఆలోచించండి. దిస్ ఇస్ ద గేమ్. సో మనం ఏం చేస్తాం మార్కెట్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఫస్ట్ థింగ్ డేటా ప్రకారం అన్ని చూసుకుని వెళ్దాం. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ వీళ్ళు పక్కన పెడదాం. అండ్ నేను ఇంకో విషయం కూడా చెప్పా, ఎఫ్ఎంసీ మీటింగ్ ఏదైతే ఉందో అది పోస్ట్పోండ్ అయిపోద్ది. ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి అది చెప్పరని, అది అలానే పోస్ట్పోండ్ అయినట్టు ఉంది. అది ఇంకా ఏం డిసిజన్స్ రాలేదు, సో ఇంకా అప్డేట్ కూడా తెలీదు, చూద్దాం. ఇంకా యుఎస్ జాబ్లెస్ డేటా కూడా ఉంది, అది కూడా నాకు తెలిసి ఇప్పుడు అప్పుడే రాదు తీరు కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి, ఎందుకంటే ప్రాపర్గా అసలు ఏం లేదు. సో ఇది ఒకటి పక్కన పెడదాం. నెక్స్ట్ ఇప్పుడు మార్కెట్లోకి వెళ్దాం. నిఫ్టీ 50 కానీ గిఫ్ట్ నిఫ్టీ రెండు చూపిస్తాను మీకు. ఫస్ట్ థింగ్ గిఫ్ట్ నిఫ్టీకి వెళ్దాం. గిఫ్ట్ నిఫ్టీ మీరు ప్రజెంట్ ఉన్న మార్కెట్ సిచ్యువేషన్ చూస్తే
మన మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే, ఇంచుమించు ప్రెసెంట్ అయితే మార్కెట్ ఇక్కడ క్లోజ్ అయింది, ఇలా ఇలా ఇక్కడ ఫ్లాట్లో ఉంది. ఓకే, ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోండి, ఇప్పుడున్న సినారియోకి గ్యాప్ అప్ పిడిందా మన మార్కెట్, గ్యాప్ అప్ పిడింది. ఓకే, మన మార్కెట్లో గ్యాప్ అప్ పెట్టాయి. ఒకవేళ మార్కెట్లో ఇది వార్ రిలేటెడ్గా ఇంకా పెద్ద ఇష్యూ అయ్యి లేదా మళ్ళీ కంటిన్యూగా జరిగితే ఏముంది, సింపుల్ రీజన్, మార్కెట్ పాజిటివ్ న్యూస్ వల్ల గ్యాప్ పడింది, ఇప్పుడు నెగిటివ్ న్యూస్ వల్ల మళ్ళీ మార్కెట్ ఈ గ్యాప్ని కవర్ చేసుకుంటూ వస్తుంది, లేదా ఫాలో అయిపోద్ది, గ్యాప్ ఓపెన్ అయిపోయి ఫాలో అయిపోద్ది. ఎక్కడ ఫాలో అయిపోద్ది, మొత్తం అయిపోద్ది, మొత్తం కాదు, మళ్ళీ ఇక్కడికి వస్తుంది, ఇక్కడ హాల్ట్ అవుతుంది, మళ్ళీ ఏదో ఒక రీజన్తో పైకి తీసుకెళ్తారు, మళ్ళీ పడేస్తారు. ఇదే ఇంకా ఏదో ఒక రీజన్తో పైకి వెళ్ళడం పడడం, పైకి వెళ్ళడం పడడం, ఇంక ఈ యొక్క సపోర్ట్ ద్వారా ఇంక ఇదే చేస్తుంది, ఎందుకంటే మేజర్ సపోర్ట్ కాబట్టి ఇది. ఇఫ్ మరీ వర్స్ట్ సిచ్యువేషన్ అయితే తప్ప 22,900 బ్రేక్ అవ్వదు, గుర్తుపెట్టుకోండి ఇది. సో గిఫ్ట్ నిఫ్టీ ప్రెసెంట్ అయితే మన మార్కెట్ క్లోజింగ్ దగ్గర నుంచి ఫ్లాట్లోనే ఉంది. సో మనకి రేపు గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ అంటే మీరు ఓన్లీ గిఫ్ట్ నిఫ్టీ ఈ లెవెల్ అబ్జర్వ్ చేయండి. రేపు మార్నింగ్ 7:30 నుంచి 8 లోపట, 8 ఆ టైంకి 23,000. ఓకే, ఏ లెవెల్, 23,751 ఈ లెవెల్ మీరు అబ్జర్వ్ చేయండి. దీని కింద ఉంది అంటే గ్యాప్ డౌన్, దీని కింద ఉందంటే గ్యాప్ డౌన్. అదే ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వాలి అంటే మాత్రం డెఫినెట్గా మార్కెట్ 24,000 పైకి వెళ్తేనే గ్యాప్ అప్ అయ్యిద్ది, లేదంటే మోస్ట్లీ ఫ్లాట్ ఓపెనింగే అయిపోద్ది. ఓకే, దీని కింద మీరు చూడండి రేపు. సో ఇప్పుడు నిఫ్టీ 50 కూడా వెళ్దాం మనం. నిఫ్టీ 50 నేను ఒకటి చెప్పాను, ఏంటది, సింపుల్గా నేను ఒకటి లెవెల్స్ పెట్టా, ఏంటి, ప్రీవియస్ డే హై, ప్రీవియస్ డే లో. మార్కెట్ ఫ్లాట్, మోస్ట్లీ ఫ్లాట్ ఇడితే మనం వెయిట్ చేద్దాం ఎటువైపు బ్రేక్అవుట్ అయితే. చూడండి ఫ్లాట్ ఇడింది, డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది. నేను 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అని చెప్తాను. ఇప్పుడు ఆ ఫార్మేషన్ వచ్చిందో లేదో చూపిస్తా చూడండి. 30 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి వెళ్ళా, ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ ఇక్కడ వచ్చిందా, ఈ క్యాండిల్ లో నేను మార్క్ చేసుకుంటా చూడండి, ఇది ఈ రెడ్ కలర్ క్యాండిల్, ఏది ఈ రెడ్ కలర్ క్యాండిల్. ఓకే, ఫస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది, 15 మినిట్స్లోకి వెళ్తా. ఇప్పుడు 30 మినిట్స్ క్యాండిల్ కింద 15 మినిట్స్ క్యాండిల్ ఏదైనా క్లోజ్ వచ్చిందా, సో ఇది 30 మినిట్స్ క్యాండిల్ రేంజ్ ఇది. ఓకే, సో ఓవరాల్గా ఆల్మోస్ట్ ఇది రేంజ్. దీని కింద అక్కడ 15 మినిట్స్ క్యాండిల్ వచ్చిందా, రాలేదు. మళ్ళీ వెయిట్ చేసి మళ్ళీ నాకు ఇక్కడ 30 మినిట్స్ క్యాండిల్ మళ్ళీ బ్రేక్అవుట్ జరిగింది ఇక్కడ, దీని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వచ్చిందా అంటే ఎస్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ ఒక ట్రేడ్ అయ్యింది ప్రాపర్గా. సో ట్రాప్ నుంచి ఈజీగా బతికిపోతారు అని చెప్తుంటాను, ఇందుకే 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ టైము, ఇట్లా ఈజీగా మీరు సేఫ్ అయిపోతారు. సరే రేపు ఏంటన్న పరిస్థితి, రేపు ఈ లెవెల్స్ జస్ట్ ఈరోజు ఇవి పైన ఏమో ఇది. ఓకే, ఈ లెవెల్ అంతే, బాగా వినండి, ఈ 3 లెవెల్సే మార్కెట్లో ప్రజెంట్ ఇప్పుడున్న మనకి దన్ను సపోర్ట్లు ఏమైనా ఉన్నాయంటే ఇవే మార్కెట్కి, దీని మించే లేవు. సింపుల్గా ఫస్ట్ థింగ్ 23,698 ఇది ఒక జోను, అంటే ఇట్లా జోన్ పెట్టుకోండి. ఓకే, అలానే 23,898 ఇది ఒక జోను, అలాగే 24,020 ఇది ఒక జోన్. పాయింట్ మనం ఎలా ప్లాన్ చేస్తామంటే, ఇప్పుడు మార్కెట్ ఇక్కడ ఉంది, ఫ్లాట్ ఓపెనింగ్ అయినా ఇక్కడ రేంజ్లో ఓపెన్ అయ్యి మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ బ్రేక్ ఇస్తే సేమ్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, దాని కింద 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ రాగానే ఎంట్రీ తీసుకోండి, అది మంచి ట్రేడ్, ఒక డౌన్ సైడ్కి వస్తుంది. సో ట్రాప్ నుంచి మీరు సేఫ్ అయిపోతారు. ఒక డౌన్ సైడ్కి మనం ప్లాన్ చేద్దాం ఈ ఫార్మేషన్ రాగానే, ఎక్కడ జస్ట్ ఈ లెవెల్ బ్రేక్ అయ్యి అది ఫ్లాటెడ్ బ్రేక్ అయినా ఓకే. ఇఫ్ అదే గ్యాప్ నిడిపోయింది అనుకో, దాన్ని ఏం చేస్తాం, వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్. ప్రైజ్ యాక్షన్ కోసం ఎందుకు వెయిట్ చేయమంటే, ప్రైస్ చూడండి అది పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా, అసలు ఏం చెప్పాలనుకుంటుందో ప్రైస్ బిహేవియర్ అర్థం చేసుకొని ప్రైస్ని ప్రాపర్గా చూసి అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. ఇఫ్ గ్యాప్ డౌన్, సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయినా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయినా, మనం ఓన్లీ ఒక కండిషన్లో బెటర్ మనకు బాగా దొరుకుతుంది, ఏంటంటే ఫ్లాట్ కానీ రేంజ్లో కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ కిందకి వస్తే ఇక్కడ మనం మంచి ట్రేడ్ ప్లే చేయొచ్చు. అలానే రేంజ్లో ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా ఇక్కడ ఒక మంచి ట్రేడ్ అప్ సైడ్కి, అండ్ అలాగే 24,020 కూడా అప్ సైడ్కి, ఇక్కడ కూడా ఒక మంచి ట్రేడ్ అప్ సైడ్కి. ఇవి మంచి ట్రేడ్లు. ఓకే, ఇవి మంచి ట్రేడ్లు అవుతాయి అప్ సైడ్కి. దీనిపైన అప్ సైడ్కి మంచి ట్రేడ్లు అవుతాయి. ఫ్లాట్ ఓపెన్ అయ్యి పైకి వెళ్ళినా, లేదా స్మాల్ గ్యాప్ ఇంటి ఈ రేంజ్ లోపల ఓపెన్ అయ్యి ఈరోజు రేంజ్ ఎంత అని అడిగితే 23,898 నుంచి 23,698 ఇది రేంజ్. ఈ రేంజ్లో ఓపెన్ అయ్యి కిందకి వస్తే బెటర్, ఆర్ ఇలా ఫ్లాట్ పైకి వెళ్ళినా మనం ట్రేడ్ చేద్దాం. సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్, దెన్ వెయిట్ ఫర్ ద ప్రైజ్ యాక్షన్, అంతే. అది ఫ్లాట్ ఓపెన్ అయినా ఎలాగైనా రేంజ్లో ఓపెన్ అయితే సరిపోద్ది. అండ్ కమింగ్ టు సెన్సెక్స్, ఈరోజు సెన్సెక్స్ కూడా చూడండి, నిన్న నేను పెట్టిన లెవెల్ ఏం మార్చలేదు చూడండి, ఇగో
నేను హై లో పెట్టాను, లో బ్రేక్ అయింది, ఇక్కడ ప్రాపర్ ఎంట్రీ మీకు పడినా మళ్ళీ వచ్చి రిట్రేస్మెంట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి ప్రాపర్ ఫాల్ వచ్చింది ఈరోజు. సో ఈరోజు ఏం చేస్తామంటే ఇది హై ఇలానే ఉంచుతాం, ఈరోజు ఇంకొత్త లో ఒకటి పెట్టుకుంటాం అంతే. ఈరోజు సెన్సెక్స్ కున్న 3 లెవెల్స్ 76,383, 77,034, 77,636 ఇవి లెవెల్స్. ఓకే, ఫ్లాట్ ఓపెన్ అయినా రేంజ్లో ఓపెన్ అయినా మనం డెఫినెట్గా ఇటు బ్రేక్ అయితే అప్ సైడ్ ప్లాన్ చేద్దాం ఓ మంచి ట్రేడ్, ఇటు బ్రేక్ అయితే డౌన్ సైడ్ ప్లాన్ చేద్దాం. బట్ వినండి, డౌన్ సైడ్ ప్లాన్ చేసే ముందు 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్, 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ వస్తే ఒక మంచి ట్రేడ్ మీరు 5-10 పాయింట్లు క్యాప్చర్ చేసినా ఒక మంచి ట్రేడ్ అయ్యిద్ది అట్లా. అప్ సైడ్కి మాత్రం వెళ్తే మీరు జాగ్రత్తగా ట్రేడ్ చేయండి, ఎందుకంటే ట్రాప్లు ఎక్కువ అవుతాయి కొద్దిగా అప్ సైడ్కి. ఎందుకంటే మార్కెట్ ఉన్న సిచ్యువేషన్కి న్యూస్లకి పాజిటివ్ రియాక్ట్ అవుద్దో స్లోగా వెళ్ళిద్ది అప్ సైడ్. సో అప్ సైడ్కి వెళ్తే మనం స్మాల్ ట్రేడ్ ప్లాన్ చేయాలి, బట్ ఒక ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ 77,650 పైన దీనిపైన వెళ్ళిందంటే ఇంకా అది ఇంకా గొప్ప విషయం, అది మంచి ట్రేడ్ అయింది అప్ సైడ్కి ఇంకా. ఓకే, సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ. అండ్ ప్రజెంట్ బిట్ కాయిన్ కూడా మీరు చూస్తే బిట్ కాయిన్ ప్రజెంట్ ఇంకా రన్ అవుతుంది. మార్నింగ్ మేము ఒక ట్రేడ్ తీసుకున్నాం, ఎలా తీసుకున్నాం అంటే ఇక్కడ ఈ పొజిషన్లో నేను బిట్ కాయిన్ పుట్ ఆప్షన్ బై చేసాం మార్కెట్ పడుతుందని, తిరిగి వచ్చి ఇక్కడ క్యాండిల్ క్లోజింగ్ వచ్చింది సరే హై పైన. సో ఇక్కడ ఎగ్జిట్ అయ్యాం స్టాప్ లాస్తో, అండ్ ఇక్కడ అప్ సైడ్కి పొజిషన్ సిఈ సైడ్ పొజిషన్ తీసుకొని కూర్చున్నాం. ఇప్పుడు ఇంకా ట్రేడ్ రన్ అవుతుంది, ఆ ప్రాఫిట్ లాస్లో అట్లా రన్ అవుతుంది. అది చూద్దాం మరి, ఇంకా అది నాకు తెలిసి డే ఎండ్ వరకు ఎలా ఉంటుందో ఏంటో చూడాలి. ఓకే, మీకు చూపిస్తాను అది కూడా. నాకు తెలిసి ఇగో $2 అట్లా ప్రాఫిట్ లాస్ నడుస్తుంది, చూడాలి మరి ఇంక ఈ రోజు అండ్ టార్గెట్ హిట్ అవ్వదనేది నాకు తెలియాలి, చూడాలి. ఓకే, అండ్ నెక్స్ట్ మనం టెలిగ్రామ్లోకి వస్తే ఈరోజు టెలిగ్రామ్లో నేను ఈరోజు ట్రేడ్ ఏం చెప్పలేదు. గుడ్ మార్నింగ్, టీసీఎస్ ఏదైతే మనం ట్రేడ్ తీసుకున్నామో అది అలా హోల్డ్లో ఉంది, ఇప్పటికే హోల్డ్లోనే ఉంది, అది ఇంకా 4-5,000 ప్రాఫిట్లో ఉంది. అది బిట్ కాయిన్ ఒక ట్రేడ్ పీ సైడ్ స్టాప్ లాస్ తిన్నది, అంటే 26% అంటే జస్ట్ $6-7 తిన్నది. అండ్ ఇప్పుడు కాల్ సైడ్ పట్టుకొని కూర్చున్నాం. ఓన్లీ ఇంక క్రిప్టో గ్రూప్లో మాత్రమే ట్రేడ్స్ పెడతానండి, ఇంక మీద నార్మల్ గ్రూప్స్లో పెట్టను. మిగతా ఈరోజు ఇంట్రాడేకి మేము పెద్దగా ఏం ట్రేడ్ చేయలేదు. ఓకే, అండ్ ఒక ట్రేడ్ తీసుకున్నాం ఏదైతే బయింగ్ సైడ్, అది జస్ట్ డే ఎండ్కి, అంటే మార్కెట్ అటు తిరిగి నేను ఇక్కడ తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను డే ఎండ్కి. సో మార్నింగ్ నేను ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకున్నాను ఈ పొజిషన్లో, మార్కెట్ ఇట్లా వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 5,000 ప్లస్ ప్రాఫిట్, సింగిల్ లాట్లో 5,000 ప్లస్ ప్రాఫిట్ కనబడింది. బట్ తిరిగి ఇక్కడికి వెళ్ళేసరికి ప్రీమియం డికే అయిపోయి నాకు జస్ట్ 400 మాత్రమే బుక్ అయింది. ఓకే, సో డే అండ్కి 400 బుక్ చేశాను అంతే, డన్ ఫర్ ద డే. ఇంకో నెక్స్ట్ డే మళ్ళీ ఏమైనా చూద్దాం అంతే. ఓకే, సో అదనమాట. ఇంకా ప్రజెంట్ అయితే మనకి ఏ బ్యాచ్ రన్ అవుతుంది, ఏప్రిల్ నుంచి మే బ్యాచ్ రన్ అవుతుంది, ఏప్రిల్ టు మే హెడ్జింగ్ బ్యాచ్ రన్ అవుతుంది, ప్రజెంట్ రన్ అవుతుంది ఏప్రిల్ టు మే. ఓకే, ఈ ప్రజెంట్ బ్యాచ్ రన్ అవుతుంది. మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలంటే 7001456759 ఈ నెంబర్కి మీరు జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే మీరు సిఎంటీ గ్రూప్, కాపీ మై ట్రేడ్ అనే గ్రూప్ జాయిన్ అవ్వచ్చు. ఈ గ్రూప్ తాలూకు లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఈ గ్రూప్లో ఏం చేస్తానంటే నేను జస్ట్ నా ట్రేడ్ నేను పోస్ట్ చేస్తాను. ఇక్కడ చూడండి నా ట్రేడ్ ఇప్పుడు ఉందా, ట్రేడ్ ఇక్కడ చూడండి, టీసీఎస్ పెట్టానా, టీసీఎస్ ట్రేడ్ ఎలా పెట్టాను ముందు రోజు 2 days ముందే. సో టీసీఎస్ స్వింగ్ ట్రేడ్ అని పెట్టాను, అట్లా నేను నా ట్రేడ్ పోస్ట్ చేస్తాను, దాన్ని బట్టి మీరు తీసుకోవడమే. ఓకే, సో అదనమాట. ఇంకా ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడే క్లియర్ వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బై బై, టేక్ కేర్.